హాయ్ అండి. ఆహ్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అండి. ఏం లేదు, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ యాక్చువల్‌గా ఇది. ఏఐ యూజ్ చేసుకొని మనము లోగో ఎలా క్రియేట్ చేయాలి? చాలామంది అడుగుతున్నారండి లోగో ఎలా క్రియేట్ చేయాలనేది. సో, ఏఐ యూజ్ చేసుకొని లోగో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనము చూద్దాము. సో, మీరు ఆహ్, ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారు. జొమాటో ఎన్రోల్ అయిపోయారు. స్విగ్గీ ఎన్రోల్ అయిపోయారు. ఇవంతా ఓకే, బానే ఉంది. కాకపోతే మీరు మీ బ్రాండ్ అనేది ఇప్పుడు బిల్డప్ చేసుకోవాలి. సో, మీరు 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 బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలి. మీ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటే దానికి లోగో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ లోగో క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టిక్కర్స్ అనేది, ఆ లోగో మీద స్టిక్కర్స్ అనేది మనము తెప్పించుకోవాలి. సో, లోగో క్రియేట్ చేయడం ఇంతకుముందు పెద్ద కష్టంగా ఉండేది. మనము క్యాన్వాలోకెళ్ళి అక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ నుంచి చేసుకోవచ్చు. ఇంతకుముందనమాట, ఏఐ రాకముందు. ఇప్పుడేంటంటే డైరెక్ట్‌గా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే, ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది మనకి లోగో క్రియేట్ చేసి ఇచ్చేస్తది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్, రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, రోంబస్ అంటే రోంబస్, స్క్వేర్ అంటే స్క్వేర్, ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్, సర్కిల్ అంటే సర్కిల్, మీ ఇష్టం ఇంక. ఏది కావాలంటే ఆ షేప్ అని కొడితే మీకు ఆ షేప్‌లో లోగో అనేది రెడీ అవుతది. అండ్ మీకు కొంత డీటెయిలింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ కలర్ లోగో కావాలి. దాంట్లో ఇవి ఉండాలి. ఓకేనా? అలాంటివేమన్నా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు ఆ రిక్వైర్మెంట్స్ కూడా దానికి ఇవ్వొచ్చనమాట. ఇస్తే మీకు అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ప్రతీదీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఏఐ వాడతారో, చాట్‌జీపీటీ గాని, జెమినీ గాని, క్లౌడ్ గాని ఆర్ కోపైలట్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో, మీరిచ్చే ప్రాంప్టే దానికి బ్రెయిన్ అనమాట. మీరిచ్చే ప్రాంప్ట్ వల్లే అది అవుట్‌పుట్ అనేది ఇస్తది. మీ ప్రాంప్ట్ సరిగ్గా లేకపోతే అవుట్‌పుట్ సరిగ్గా ఉండదు. ఓకేనా? సో, ప్రాంప్ట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వడం నేర్చుకోవాలి. అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. ఓకే. సో, ఇక్కడేంటి, మనము మళ్ళీ చాట్‌జీపీటీలోకెళ్ళిపోతున్నాం. మీకిక్కడ నేను చాట్‌జీపీటీ చెప్తా అండ్ వీలైతే గూగుల్ జెమినీ కూడా చెప్తా. మీ ఇష్టం ఏదైనా ఒకటి వాడి మీరు లోగో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నౌ నేనేం చేస్తా, ఐ వాంట్ టు క్రియేట్ లోగో మై రెస్టారెంట్. ఓకే. రెస్టారెంట్ నేమ్ అంటే నేమ్, దాని పేరేంటి అనేది యమ్మీ నెస్ట్. యమ్మీ నెస్ట్ అంటాం. ఓకేనా? ఇట్ డీల్స్ విత్ చికెన్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ ఎక్సెట్రా. ఐ వాంట్ టు క్రియేట్ ఎ లోగో ఫర్ మై రెస్టారెంట్. దాని నేమ్ ఇచ్చాను. అండ్ అది దేనితోని, అది ఏమేమి ఆహ్, మనం ఏమేమి అమ్ముతామని చెప్పేది అదొకటి. ఓకే. సో, నేనిచ్చిన పేరేంటి, యమ్మీ నెస్ట్. ఇక్కడ చూడండి, మీకిక్కడ యమ్మీ ఫ్రైడ్ రైస్. ఓకే. ఇలా కాదు. సో, మనకి లోగో కావాలి. మనం మళ్ళీ ఏమిద్దామంటే దానికి అర్థం కాలేదనమాట ప్రాంప్ట్. లెట్స్ క్రియేట్ లోగో ఇమేజ్ ఫర్ యమ్మీ. ఇప్పుడేమిస్తదో చూద్దాం. ప్లీజ్ క్రియేట్ ఎ ఇమేజ్ ఫర్, మీ రెస్టారెంట్ నేమ్ ఇచ్చేయండి. అది దేనితోని, అది ఏం సెల్ చేస్తారో మీరనేది అది కూడా ఇచ్చేసేయండి. మనకేమవుతుందో అడగా లోగో అనేది డిజైన్ చేసి ఇస్తాడు. చూద్దాం ఎలా ఉంటదో చూద్దాం. చూడండి ఎంత క్యూట్‌గుంది ఇది. యమ్మీ నెస్ట్. ఇక్కడ చికెన్ ముక్కొచ్చింది. ఇక్కడ ఎగ్ ముక్కొచ్చింది. అండ్ ఎగ్గా, ఆమ్లెట్, అది ఆమ్లెట్ అనుకుంటా. ఒకవేళ ఇంకేమైనా ఉంటే దీంట్లో మీరు కామెంట్ చేయండి చూద్దాం ఏమున్నాయో. ఇంత బాగుంది చూడండి ఇది. ఎలా ఉంది ఇది? ఏ షేప్‌లో ఉంది ఇది? స్క్వేర్ షేప్‌లో ఉన్నట్టుంది. 4 సైడ్‌లు సేమ్ ఉన్నాయి. స్క్వేర్ షేప్‌లో ఉంది. చాలా బాగుంది యాక్చువల్‌గా లోగో. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌తోని మంచిగా ఇలా గంపలో పెట్టినట్టు. గంప కింద కోడి లెక్క, గంప మీద గుడ్డు అండ్ కోడి ముక్కలు, ఐ మీన్ చికెన్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నాకు అదొద్దు. ఐ వాంట్ ఇన్ ఏ సర్కిల్, సర్క్యులర్ షేప్. అంటే ఐ వాంట్ ఇన్ సర్కిల్ షేప్. నాకు సర్కిల్ షేప్‌లో కావాలి. ఇవన్నీ మీరు మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. నాకు సర్కిల్‌లోనే కావాలంటే ఫస్ట్ ప్రాంప్ట్‌లోనే ఇచ్చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ప్రాంప్ట్‌లోనే మీరు
క్రియేట్ ఎ సర్క్యులర్ లోగో ఫర్ మై రెస్టారెంట్ నేమ్ ఇచ్చేసి అది ఏమేమి అమ్ముతారో అది కూడా చెప్పేసేయొచ్చు. దాన్ని బట్టి మీ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇలా మీకు 2 వస్తున్నాయండి. ఒకటి 2 వస్తున్నాయి. మీకు నచ్చింది మీరు తీసుకుంటారా బాబు అని చెప్పేసి అది ఆల్రెడీ 2 చేసి మీకు ఇచ్చేస్తది. ఇంత క్యూట్ ఉందండి. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి అండ్ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి. చూసారా? ఏం లేదు డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి ఇది. స్టిక్కర్ ప్రింటింగ్ దగ్గరికెళ్ళేసి వాళ్ళకి ఈ బొమ్మ పంపిస్తే వాళ్ళే మీకు స్టిక్కర్ ప్రింట్ చేసి ఇస్తారు. ఓకేనా? ఆ స్టిక్కర్‌ని మీరు బ్రాండింగ్ అంటే ఆ కవర్ పైన అతికియొచ్చు. బాటిల్స్ ఉంటే బాటిల్స్ పైన అతికియొచ్చు. బిర్యానీ అంటే బౌల్స్ ఉంటే బౌల్స్ పైన అతికియొచ్చు. ఆర్ ఎల్స్ కస్టమ్ ప్యాకేజింగ్ చేపించుకోవచ్చు. కస్టమ్ టిష్యూస్ చేపించుకోవచ్చు. కస్టమ్ ప్యాకేజింగ్ అంటే మనం పేపర్ కవర్ ఉంటది కదా! మనం దాన్ని ప్యాకింగ్ ఇచ్చేది. దాని మీద మీరు ప్రింటింగ్ చేపియొచ్చనమాట. కేఎఫ్‌సీ వాళ్ళు కేఎఫ్‌సీ అని ప్రింటింగ్ చేపించుకుంటారు కదా! మెక్‌డొనాల్డ్స్ వాళ్ళు మెక్‌డొనాల్డ్స్ అని చేపించుకుంటారు కదా! అట్లా మీ ఓన్ బ్రాండ్ మీరు యమ్మీ నెస్ట్ అని చేపించుకోవచ్చు. అండ్ నార్మల్‌గా లేదు అలా వద్దు అనుకుంటే మీరు పీవీసీ స్టిక్కర్స్ ఉంటాయండి. అవి షీట్ రూ. 25 ఏమో ఉంటాయి. ఒక షీట్‌లో ఒక 100 వరకొస్తాయి. డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లోగో అనమాట. సో, మీరు అలా కూడా ప్రింట్ చేపించి మీరు తీసి పేస్ట్ చేయొచ్చనమాట. తక్కువలో అయిపోవాలంటే ఇది పేస్ట్ చేయడమే అదొకటి. లేదు కొంచెం నేను ఖర్చు ఎక్కువైనా పర్లేదు బ్రాండింగ్ చేపించుకుంటా, మంచిగా నేను పర్మనెంట్‌గా ఉంచుకుంటా అంటే మాత్రము డైరెక్ట్‌గా మీరు ఆహ్, కవర్ పైననే అంటే ఆహ్, పెద్ద పెద్ద బ్రాండ్ లాగా మీది దీన్ని ప్రింట్ చేపించుకోవచ్చనమాట కస్టమ్. కాకపోతే అలా చేపించుకోవాలంటే మినిమమ్ 5,000 క్వాంటిటీ తీసుకోవాల్సొస్తది. ఒక 25,000 వరకు అవుతది అది తీసుకుంటే. లేదు హై బడ్జెట్, లో బడ్జెట్ అంటే నార్మల్‌గా క్రాఫ్ట్ పేపర్ అవి తీసుకొని దానిపైన మీరు స్టిక్కర్ ఈ స్టిక్కర్ చెప్పిన కదా! రూ. 25 పర్ షీట్ ఉంటది. 100 షీట్లు ఏపించుకుంటే 2500 అవుద్ది. ఏపించుకొని దాని మీద స్టిక్కర్ పేస్ట్ చేసి మీ బ్రాండింగ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ఇలా యమ్మీ నెక్స్ట్. నాకింకా ఇప్పుడు కొన్నొద్దు. నాకు ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఇంకేం ఇంక్లూడ్ చేద్దాం దీంట్లో? కూల్ డ్రింక్ అనుకుందాం. ఓకేనా? ఐ వాంట్ టు ఇంక్లూడ్ కూల్ డ్రింక్. సో, ఇక్కడ ఏం చేస్తా అంటే ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్లేదండి. అది చూసుకుంటది. ఐ వాంట్ టు ఇంక్లూడ్ సాఫ్ట్ డ్రింక్ ఇన్ ద లోగో. సో, నేను ఇచ్చా. నాకు కూల్ డ్రింక్ కూడా దాంట్లో యాడ్ చేసేయి అని చెప్తున్నా. చూద్దాం ఎట్లా ఇస్తదో మరి బొమ్మ. ఐ మీన్ లోగో. సో, ఇలా ఉంటదండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటారు. స్టిక్కర్స్ ఎక్కడ ప్రింటింగ్ చేపియాలా, ఒక దగ్గర ఎక్కువ తీసుకుంటారు, ఒక దగ్గర తక్కువ తీసుకుంటారు. క్వాలిటీ ఆఫ్ స్టిక్కర్‌ని బట్టి ఉంటది. సో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు అర్థమైపోతది. నీట్‌గా స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ అంటున్నా. ఇది క్లౌడ్ కిచెన్‌కి కాదండి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఇది సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశా, నాకొక సాఫ్ట్ డ్రింక్ కావాలంటే ఇక్కడ మనకి వీడు సాఫ్ట్ డ్రింక్ కూడా ఇచ్చాడన్నమాట. ఓకేనా? సో, ఇట్లా స్ట్రా ఏసి సాఫ్ట్ డ్రింక్‌లో పెట్టి ఇచ్చాడు. సో, ఈ లోగో చూస్తే ఏమవుద్ది, వీళ్ళు బిర్యానీ అమ్ముతారు అండ్ యాస్ వెల్ యాస్ ఇక్కడేంటి సాఫ్ట్ డ్రింక్ అన్నమాట. కూల్ డ్రింక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనకు అలవాటు కదా! బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం. ఇక్కడేంటి చికెన్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ ఇది కూడా ఇక్కడ వచ్చింది. ఇంత నీట్‌గా, ఇంత ఈజీగా మనము లోగోని యూజింగ్ చాట్‌జిపిటి చేయొచ్చన్నమాట. ఓకేనా? అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ గూగుల్ జెమినీకి వెళ్దాం ఒకసారి. గూగుల్ జెమినీకెళ్ళేసి దీంట్లో క్రియేట్ చేద్దాం. సేమ్ ఇంకా. ఇక్కడ థింక్ యాజ్ ఇట్లుంటే ఫాస్ట్ అంటే ఫాస్ట్ వస్తదనమాట. థింకింగ్ అంటే కొంచెం టైం తీసుకుంటది. ప్రో అంటే కొంచెం మనం పైసలు కట్టాల్సొస్తది. సో, అది అవసరం లేదు. థింకింగ్‌లోనే పెడదాము. పెట్టి జస్ట్ ఒక్కటే మీకు అట్లా ఎగ్జాంపుల్ చూపిస్తా. ఐ వాంట్ టు క్రియేట్ లోగో ఫ్రమ్ మై రెస్టారెంట్ ఇక్కడ వేరేది తీసుకుందాం. దట్ డీల్స్ విత్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ బౌల్స్. ఓకే. నేమ్ ఆఫ్ ది రెస్టారెంట్ ఏమిద్దాం? నేమ్ ఆఫ్ ది రెస్టారెంట్ ఏమిద్దాం మనము? సిప్ అండ్ స్మైల్. సిప్ అండ్ స్మైల్. ఇక్కడ నేనేమిస్తున్నా లోగో షుడ్ బి సర్క్యులర్ ఫస్టే ఇస్తున్నా. అండ్
బ్యాక్‌గ్రౌండ్ షుడ్ బి గ్రీన్. క్రియేట్ ఇమేజ్. ఓకే. ఇది మర్చిపోకండి. మీరు ఇమేజ్ అని కొట్టండి. మీరు ఇక్కడ ఏమవుద్దంటే బేసిక్‌గా ఏఐ టూల్స్ మీరు ఐ వాంట్ టు క్రియేట్ ఎ లోగో. ఇవి చేస్తాను. నాకు లోగో అంటే వాడు ఏం చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తాడు. మీరు క్యాన్వాలోకెళ్ళండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పి లోగో ఐడియాస్ ఇస్తాడనమాట. అలా కాకుండా ఇమేజ్ అని చెప్తే మేబీ ఇమేజ్ రావచ్చు. చూద్దాం మళ్ళీ దీంట్లో. చాట్‌జీపీటీలో అయితే వచ్చింది. దీంట్లో కూడా ఇమేజ్ వస్తదో రాదో చూద్దాం. చాలామంది స్టిక్కర్ ప్రింటింగ్ ఎక్కడ చేపించుకోవాలంటున్నారు. ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ ఉంటది కదండీ! వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ స్టిక్కర్ ప్రింటింగ్ కూడా ఉంటది. వాళ్ళ దగ్గరికెళ్లి కలవండి. వాళ్ళు మీకు స్టిక్కర్ ప్రింటింగ్ అనేది చేసిస్తారు. పీవీసీ స్టిక్కర్స్ అని చెప్పండి. రౌండ్ స్టిక్కర్స్ అని చెప్పండి. అండ్ కట్ వస్తదనమాట. కట్ అని చెప్పండి. అది బై డిఫాల్ట్ కట్ కట్ చేసి ఉంటాయన్నమాట అవన్నీ. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. కంపేరింగ్ టు చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. కాకపోతే అవుట్‌పుట్ బావుంటది. చూడండి ఇగ. సిప్ అండ్ స్మైల్ ఇలా ఫ్రూట్ బాల్స్ వచ్చినాయి. ఫ్రూట్ జ్యూస్ వచ్చింది. ఇక్కడ కొత్తది అబ్జర్వ్ చేసారా? స్మైలీ బొమ్మ కూడా బనానా స్మైలీ లాగా వచ్చింది. సో, ఇట్లా మనము జెమినైతో కూడా ఇమేజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు కొన్ని ఇంకేం నచ్చలేదు. ఏం కావాలి? ఆహ్, ఐ వాంట్ టు యాడ్ వాటర్ మిలన్ ఇన్ దిస్ ఇమేజ్. సో, నాకు వాటర్ మిలన్ ఇష్టం కాబట్టి వాటర్ మిలన్ దీంట్లో లేదు. నాకు వాటర్ మిలన్ యాడ్ చేయాలంటే ప్లీజ్ యాడ్ వాటర్ మిలన్ టు. ఇప్పుడు మనకి వాటర్ మిలన్ కూడా వస్తుంది. ఏదేది ఇక్కడ క్రియేట్ అవుతుంది చూడండి. ప్లీజ్ యాడ్ వాటర్ మిలన్ టు అంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, జెమినీ ఏఐతో ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఏఐ ఏమంటాం దాన్ని? ఇక్కడ వాళ్ళ లోగో వస్తుంది. సరే ఇక్కడ వాళ్ళది ఈ వాటర్ మార్క్ అంటాం కదా! ఇది వస్తదనమాట. చాట్‌జీపీటీకి అదేమి ఉండదు. వాటర్ మార్క్, గిటర్ మార్క్ ఏం ఉండదు. హ్మ్. సో, ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు వాటర్ మిలన్ యాడ్ చేయి అంటే ఏం చేసాడు మనోడు ఇక్కడ 2 వాటర్ మిలన్ ముక్కలు యాడ్ చేసి ఇచ్చాడనమాట. సో, ఇట్లా అనేది మనము లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఒకటేంటంటే మనకి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఎక్కువ రావట్లేదు. అండ్ ఇంకోటి సబ్‌స్క్రైబర్స్ కావాలండి. సో, కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వీడియోస్ రెగ్యులర్‌గా రావట్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. రెగ్యులర్‌గా రావట్లేదు అంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. మనకి ఏదో ఒక టైమ్ పాస్‌కి ఏదో ఒక వీడియో తీసి పెట్టడము అవన్నీ కష్టము. ఏదైనా వీడియో ఉంటే మంచిగా క్వాలిటీగా ఏదైనా మీకు ఇన్ఫర్మేటివ్ ఉండాలని చెప్పేసే మంచి టాపిక్ వచ్చినప్పుడే, మంచి ఐడియాస్ వచ్చినప్పుడే వీడియోస్ చేస్తున్నాము. సో, చూద్దాం ఇప్పటి నుంచైనా రెగ్యులర్‌గా చిన్న వీడియోస్ అయినా రెగ్యులర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో కింతే. ఈ విధంగా మీరు లోగో రెడీ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. జై హింద్. బై.